యేసుక్రీస్తు నామమునను మాగ్ మినిస్ట్రీస్ తరపునను శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అయితే మీ అందరూ నాకు తెలుసు చాలా గొప్ప పార్టిసిపెంట్స్ అని. ప్రతి ఆదివారం కంటే కూడా, ప్రతి ప్రార్థనా కూటమి కంటే కూడా ఈ రోజు జరగబోయే ప్రతి ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు మనం చేసే ప్రతిదీ దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి అని నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో ఈరోజు మీ దగ్గర నుంచి నేను ఈ మాట తీసుకుంటున్నాను. ప్రతి దానిలో మీ ఇన్వాల్వ్మెంట్ కనపడాలి. ప్రతి పాటలో చప్పట్లతోటి దేవుణ్ణి ఆరాధించడము, ప్రతి ప్రార్థనలో ఆమెన్ చెప్పడం ద్వారా దేవుణ్ణి మహింపరచడము, ఆరాధనలో కూడా దేవునికి చెందాల్సిన ఘనత ఆయనకి ఇవ్వడము, ముగింపు ప్రార్థనలో చేరొచ్చిన మా అందరికీ కూడా ఇది ఆశీర్వాదకరంగా జరగబోతుంది. ఆమెన్. మంచిదండి, ఈ ప్రార్థనా కూటమిని ప్రారంభించుకుందాం. Let us begin this program with a short prayer. Pastor B. Rangarao Garu to begin this program with a short prayer. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, క్రీస్తు యేసు రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రియ తండ్రి, వేలాది వందనము స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సాయంకాల సమయంలో, కృప ప్రశస్తమైనటువంటి సమయంలో మా ప్రియులతో కలిసి నేను స్తుతించి నేను ఆరాధించుటకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన ప్రత్యేకత ఎరిగిన దేవుడు తండ్రి, సంవత్సరం అంతా ఈ సహవాసాన్ని మీరు నడిపించినారు, మమ్మల్ని అందరినీ దీవించినారు. అనేక అనుభవాలతో మేము ముందు కొనసాగినాం తండ్రి. ప్రతి ఆటంకాన్ని అధిగమింపజేసి మీ కృపలో భద్రపరిచి ఒక మైలురాయి మీరు దాటించినారు. 31st యానివర్సరీ మేము చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించండి. రానైనటువంటి బిడ్డలు కూడా మీరు ఆశ్రయించమని కోరుచున్నాం. ఈ కూటమి ఆద్యాంతం మీ అధ్యక్షులు నడిపించమని కోరుచున్నాం. మీ ప్రత్యక్షత, మీ ప్రసన్నత మా మధ్యలో ఉంచండి. అందరినీ దీవించండి. జరుగుతున్న కార్యక్రమం బట్టి మీరు మహిమ ఘనత పొందమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. Hallelujah, hallelujah, amen.
నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. మీకు ఇచ్చిన సాంగ్ షీట్ లో నుంచి మేలు చేయక నీవు ఉండలేవయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, ప్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది, యేసయ్యా 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 యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా, నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నవయ్యా.
దేవుడి ప్రెజెన్స్ తను ఇక్కడికి తీసుకొచ్చింది అని. ఎంతమందికి అనిపించింది అలా? ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆంటీ కళ్యాణి ఆంటీ గారు టు కమ్ ఫార్వర్డ్ టు సింగ్ అ సోలో సాంగ్. శ్రీకరుండ శ్రీయేసునాథ శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండ శ్రీయేసునాథ శ్రీమంతుడవు సృజనాత్ముడా. హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా. శ్రీకరుండ
I request Sister Anusha Garu to come forward for Bible reading. John chapter 6 verse 44. యోహాను సువార్త 6:44 అందరం కలిసి చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. రే పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇటు రీతిగా ప్రభు అయ్యా మీరు ఈ 31వ సంవత్సరం యొక్క యానివర్సరీని అయినా జయప్రదంగా జరిపిస్తున్నాను. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఎప్పటిదాకానైనా ఆత్మీయ గీతములతో ఆయన ప్రతి ఒక్కరిని మీరు నేను మహిమపరిచారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాడిన పాటలను వాటిలోని అర్థాన్ని మీరు గ్రహించుకొని ముందు కొనసాగడం సహాయం చేయండి తండ్రి. తదుపరి కార్యక్రమాన్ని హస్తాలకు అప్పగించుకుండగా మీరే మహిమ ఘనత ప్రభావం మీరే ఆరోపించుకోండి అని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన మరి అయ్యగారు రంగరావు సార్కు మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుంచి చదవబడును. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చదువుబడిన వాక్యం దేవుడు దీవించి ఆయన కృపను దయచేయునుగాక. ఆమెన్. Jacob uncle to come forward. Romans 5th chapter verse 12. మరియు సున్నతి గలవారికిని తండ్రి ఎగుడకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గురుత పొందెను. Now I invite Brother Jitendra Kulkarni Garu for a scripture portion of John chapter 14 and verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. ఒకసారి అందరు రిపీట్ చేద్దాము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చదవబడిన వాక్యం దేవుడు దీవించిన గాక. Now I request Kalyani Aunty Garu to come forward. మత్తయి సువార్త chapter 11 verse 28. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. డాన్స్ చేయడానికి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారందరూ ఒకసారి కిందకి రావాల్సిందిగా మనవి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ హూ వాంట్ డాన్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎంకరేజ్ చేద్దామండి పిల్లలందరినీ. మీ యొక్క క్లాప్స్ వీళ్ళకి ఎంకరేజ్మెంట్. ప్లీజ్ క్లాప్స్. అందరూ కూడా చేతులు ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడుతూ ఉండాలి. మీరు క్లాప్స్ కొట్టలేనంటే మీకు చేతులు సరిగ్గా పని చేయట్లేదు అని అర్థం. క్లాప్స్ కొట్టండి అందరూ. జ్ఞానమమ్మా ముందు చూపులో
invite Brother Jitendra Garu for a solo song. గలలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా 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 యేసయ్యా సేవలో వాడబడిన యేసయ్యా బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా గలలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా గలలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. చప్పట్లు కొడుతూ అందరం కలిసి ఇంతసేపు విన్నారు కదండి సాక్ష్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సాక్ష్యం అనేది ఉంటుంది. ఆ సాక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ని మనం వసంతాలు పూర్తి చేసుకుంటూ ఈరోజు బట్టి దేవుని నామంలో మహిమపరుస్తూ పాట పాడుతూ యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలో నేనుంటే చాలునయ్యా గలలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా గలలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. ఎదురొచ్చిన పెళ్లి పాలు నేను సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన ఆగకుండా ముందుకే కొనసాగిన అలు పెరుగని సేవకై సిద్ధపడిన ఆ నావలో నన్ను కూడా పాడుమయ్యా గలలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా గలలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. తందానే నందానే రన్నానే నా నానే నానే రన్నానా ఓ నానే నానే రన్నానా రన్నానే 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 నా నానే నానే రన్నానా ఓ నానే నానే రన్నానా. యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇన్నానయ్యా ఊసు ప్రభువా
హైలేసో నీ మహిమే హైలేసో వానొచ్చి నడిరేడిలోన నావల్లాడగా నీవే కాపాడినావే హో గాలి వానొచ్చి నడిరేడిలోన నావల్లాడగా నీవే కాపాడినావే చూడంగా దాలాగిపోయే అలలే చల్లారనే మహిమ చూపించినావే హో కంట చూడంగా దాలాగిపోయే అలలే చల్లారనే మహిమ చూపించినావే ఏ నావకైనా కడలే నీ వంట ఏ వాగుకైనా ఉప్పొంగని ప్రేమలో ప్రభువా హైలేసా నీ మహిమే హైలేసా ప్రభువా హైలేసా చిత్రాలుగా ఎన్నానయ్యా ఊసు ప్రభువా హైలేసా నీ మనసే హైలేసా ప్రభువా హైలేసా నీ మనసే హైలేసా ప్రభువా హైలేసా నీ మనసే మనం నేను ఎక్కువ టైం తీసుకొని దయచేసి మీరు ఇప్పటికీ చాలాసేపు ఓపిక వహించినారు. ఒక్క 15-20 నిమిషాలు దయచేసి మీరు దేవుని కోసం కొంచెం మాకు సమయం ఇవ్వండి. దయచేసి లేవికాండము 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకరు ఎవరైనా చదవండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. సో ప్రియులారా, ఇక్కడ యాజకుని దగ్గరికి కుష్ఠరోగి రావడము జరిగింది. ధర్మశాస్త్ర కాలంలో బలులు అర్పించేటటువంటి సమయంలో లెపర్స్ ఎవరైనా ఉంటే గనక ఆ రోజుల్లో ఊరి అవతల పొరిమేలలో వాళ్లకు స్పెషల్ ఆశ్రయం ఏర్పాటు చేసి ఉంచేవాళ్ళు. అంటే వాళ్ళను ఊర్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ముఖ్యంగా ఇశ్రాయేలీలు వీళ్ళు ప్రయాణికులు కాబట్టి, బాటసార్లు కాబట్టి అక్కడక్కడ మజిలీ చేస్తూ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర బలులు అర్పిస్తూ పాపాలు చేసినటువంటి వ్యక్తులు అక్కడ వచ్చి బలులు అర్పించేవాళ్ళు. ఈ క్రతువును నిర్వహించే వాళ్ళు ఎవరంటే యాజకులు. ప్రధాన యాజకుడు, అతనికి అసిస్టెంట్స్ అయినటువంటి ఇతర యాజకులు, ఇంకా వారికి సహకరించడానికి లేవీయులు ప్రత్యేకించి నియమించబడేవారు. సో కుష్ఠవ్యాధి అనేది దేవుని కనికరం చొప్పున కూడా ఆ రోజులు పోయేది. యాజకుడి దగ్గర తీసుకొస్తే కనుక దానికి సంబంధించినటువంటి క్రతువు ఒకటి చేసేవాళ్ళు. అది చేసినప్పుడు అతడు శుద్ధీకరించబడేవాడు. సో అతను శుద్ధీకరించడానికి జరిగినటువంటి ఆ క్రతువు ఏంటి అనేది మనం కొంచెం ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి కుష్ఠవ్యాధి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి యాజకుడు బయటికి వస్తాడు.
పాలెం నుంచి బయటకు వస్తాడు, కుష్ఠరోగిని చూస్తాడు, పైనుంచి కింది వరకు చూసి అతన్ని శుద్ధీకరించడానికి ఒక క్రతువు చేస్తాడని నేను చెప్పాను. ఆ క్రతువు ఏంటో కింద వచనంలో మనం చూసుకుందాం. దయచేసి కింద వచనంలో 4వ వచనం దయచేసి చూడండి. యాజకుడు పవిత్రత పొందకోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను ఏం తీసుకురావాలమ్మా? సజీవులైనటువంటి 2 పవిత్ర సజీవమైనటువంటి 2 పవిత్ర పక్షులను తీసుకురావాలి. జనరల్గా అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఏం చేసేవారంటే, ధనవంతులైతే గోవులను తీసుకొచ్చి, మగ గోవును తీసుకొచ్చి, పవిత్రమైనటువంటి మగ గోవును తీసుకొచ్చి అర్పించేవాళ్ళు, బలి అర్పించేవాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళైతే గొర్రెను మేకను తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. పేదవాళ్ళు అయితే పావురను కానీ గువ్వను కానీ తీసుకొచ్చేవాళ్ళు. సో ఇక్కడ పక్షి అంటే మనం జనరల్గా పావురమో గువ్వనో మనం అనుకోవాల్సిందే. సో ఇవి 2 కూడా అర్హత ఏంటంటే పవిత్రమైనటువంటి పక్షులు. ఈ పవిత్రమైనటువంటి పక్షుల్ని యాజకుడు తీసుకోవాలి. అతనికి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్తో పాటు యాజకుడు ఏం చేయాలంటే వాటిని తీసుకొని మరి కుష్ఠరోగిని కూడా తీసుకొని వెళ్ళాలి. ఇవే కాక ఇంకా కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. ఆ కొన్ని వస్తువులు ఏంటంటే చదువమ్మా. దేవదారు కర్రను, రక్తవర్ణం గల నూలును, హిస్సోపును కూడా తీసుకురావాలని ఆజ్ఞాపించాలి అని వాక్యంలో రాస్తారు. ఈ వస్తువులు, ఈ 3 వస్తువులు ప్లస్ ఆ 2 పక్షులు, ఈ వెంట ఒకటి ఘటం అంటే కుండ, వీటిని తీసుకొని ఎక్కడికి రావాలంటే పారుచున్నటువంటి ఏటి దగ్గర కానీ, కాలువ కానీ, నది కానీ అక్కడికి తీసుకొని రావాలి. తీసుకొచ్చినప్పుడు అక్కడ జరిగే కృత్యం ఏంటంటే, దేవదారు కర్రను ఈ యొక్క హిస్సోపుతో జత చేస్తారు. జనరల్గా అవి విడివిడిగా చెప్పడం జరిగింది, కానీ దేవదారు కర్రను హిస్సోపు పుడకతో జత చేస్తారు. మీకు వీటి గురించి ముందు చెప్పాలి. నేను దేవదారు వృక్షాన్ని ఎవరైనా చూసారు? ఇక్కడ డియోడార్ సిడార్ అనేటువంటి పేరు ఉంటుంది. అది మీరు చూడాలంటే హిమాలయ పర్వతాల దగ్గర పోతే మీకు కనబడతాయి. లేదు అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్తే, లెబనాన్ అటువంటి ప్రాంతంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలోకి వెళ్తే, ఇంకా ఇతర ప్రాంతాల్లో అవి కనబడతాయి. సతత హరితారణ్యములు అంటాం. అంటే ఎప్పుడు పచ్చగా ఉండేటువంటి వృక్షము అది. సో ప్రియులారా, ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, దేవదారు వృక్షము చాలా ఉన్నతంగా పెరుగుతుంది, దృఢమైంది. దానిని ఉపయోగించి, అంటే దాంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. రోగాలకు కావలసినటువంటి మందులు తయారు చేసుకోవడం, దాని బెరడు కానీ, దాని యొక్క వేరు కానీ, దాని యొక్క ఆకులు కానీ, కొమ్మలు కానీ వైద్యానికి కూడా పనికొస్తాయి అని చెప్పేసి మనకు మరి నిపుణులు చెప్తా ఉన్నారు. సో ప్రియులారా, దీని ఆకారం ఎలా ఉంటుందంటే, ఇది చాలా ఎత్తైంది. అంటే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. దీని మించిన ఈ చెట్లు చాలా తక్కువ, అంత హైట్లు పెరుగుతాయి. అంటే సుమారు 40 to 60 మీటర్స్ వరకు పెరుగుతుంది. ఇక ఫీట్లలో తీసుకుంటే 190 feet, అంతకంటే ఎక్కువ హైట్ కూడా పెరుగుతాయి. అందుకే దీని కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని కూడా అంటుంటారు. సో ప్రియులారా, దాని ఆకారం ఎలా ఉంటుందంటే శంకు ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారమమ్మా? శంకు ఆకారంలో ఉంటుంది. దాని ఆకులను సమీపించి చూసినట్టయితే మరి కిరీటము ఏ రకంగా మరి ఉంటుందో ఆ రకంగా ఆకులు ఉంటాయి అన్నట్టు. దయచేసి మీరు గమనించాలా, ఈ యొక్క వృక్షాన్ని దేనితో పోల్చవచ్చు అంటే యేసుక్రీస్తు వారితో పోల్చవచ్చు. వృక్షం చాలా ఉన్నతమైనది. యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. యెషయా గ్రంథంలో మాట చెప్పడం జరిగింది, మీ తలంపులు నా తలంపులు వేరుగా ఉంటాయి. ఆకాశం ఎత్తులో ఆయన తలంపులు ఉంటాయి, మానవుడి యొక్క తలంపులు ఉపరితలం వరకే ఉంటాయి. అంటే ఆయనకు మనకు క్యారెక్టర్ విషయంలో, మరి డివైన్ క్వాలిటీస్ విషయంలో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆయన ఉన్నతమైనటువంటి వాడు, అన్నిటికీ అతీతమైన వాడు. అనేక రుగ్మతలు మనిషిలో ఉంటాయి, కానీ ఆయనలో ఏ రుగ్మత ఉండదు, పాపరహితుడు అనగుడు. ఇది బైబిల్ ప్రకటిస్తుంది, ఏం చెప్పడం కాదు. నా అనుభవంలో నేను కూడా తెలుసుకున్నాను, మీకు కూడా తెలిసే విషయం. సో ప్రియులారా, దేవదారు వృక్షము ఉన్నతమైంది. ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇది తెలియజేస్తుంది. అందుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం తీసుకుంటున్నాం. ఎత్తైనది, దృఢమైంది. మనిషి బలహీనుడు, పాపం విషయంలో సులువుగా లొంగిపోతాడు.
అతిక్రమిస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏ తప్పు కూడా చేయలేదు. నీలాంటి శరీరమే, నాలాంటి శరీరమే ఆయనకున్నది. మనం అనుకుంటాం అప్పుడప్పుడు ఈ పాపపు ఆలోచనలు, పాపమును జయించలేము, మనతో కాదని కూడా అనుకుంటాం. మనలాంటి శరీరమే కలిగి ఉన్నాడు, కానీ ఆయన ఏ పాపం కూడా చేయలేదు. అందుకే ఓపెన్ ఛాలెంజ్గా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడు కూడా స్థాపించలేరు. సో ప్రియులారా, ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు, దృఢమైనటువంటి విశ్వాసము కూడా తండ్రి యందు ఆయన నిలిపి ఉన్నాడు శరీరధారిగా వచ్చినప్పుడు. సో ఆయన ఆ ఆకులు కిరీటాన్ని సూచిస్తున్నాయి అన్నట్టు చెప్పినప్పుడు, ఈ లోకంలో ఆయన రానయున్నటువంటి రారాజు, 1000 ఏళ్ల కాలంలో ఆయన యొక్క ప్రాపకంలో మనం ఉంటాము, 1000 ఏళ్ల సామ్రాజ్యంలో మనం ఉంటాము. మనకు ఆయన రారాజుగా ఉంటాడు. అందుకని మనం పాటలు పాడుకుంటుంటాం ఆయన పేరు మీద. సో ప్రియులారా, ఇక్కడ ఆజ్ఞాపించబడ్డటువంటి విషయం ఏంటంటే, యాజకుడు ఏం చెప్తున్నాడంటే ఆ కర్రను తీసుకొని రావాలి అంటున్నాడు. ఏ కర్రను? దేవదారు కర్రను, అంటే చిన్న కర్ర ఒకటి తీసుకురావాలి. ఈ కర్ర దృఢమైంది, బలమైంది. దీనికి ఏం జత చేస్తున్నాడు ఇప్పుడు యాజకుడు? హిస్సోపు పుడకను జత చేస్తున్నాడు. హిస్సోపు పుడక ఎవరికి సూచకంగా ఉందంటే మానవుడికి సూచకంగా ఉంది. మానవుడు ప్రతి విషయంలో బలహీనుడు. త్వరగా పాపపు ఆలోచనలకు లొంగిపోతాడు, త్వరగా ప్రతి శోధనకు లొంగిపోతాడు. అనవసరమైనటువంటి ఎమోషన్స్ మనిషిలో ఉంటాయి. ఊరికనే కోపానికి రావడం, ఊరికనే విసుగుదల రావడం, ఊరికనే డిప్రెషన్ వెళ్ళిపోవడం, ఇది బలహీనతలు. ఇవి కాకుండా శరీర క్రియలు, మానసిక పాపం, అనేక రకాల బలహీనతలు మనిషిలో ఉంటాయి. ఈ విషయాన్ని తెలియజేస్తుంది హిస్సోపు పుడక. హిస్సోపు పుడక అంటే మీరు ఎప్పుడైనా గుట్టలు కానీ కొండలు కానీ వైపు పోతే కనుక, లేకపోతే పాడుపడ్డటువంటి రాళ్ళ గుట్టలు కానీ ఉంటే కనుక, సన్నని గడ్డి లాంటిది పెరుగుతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి. అవి బలమైనవి కావు. లేదంటే మన ఇళ్ళలో వాడుకున్నటువంటి కొత్తిమీర అనేది ఉంటుంది కదా, కొత్తిమీర. ఆ కొత్తిమీరని ఎండబెడితే దాంట్లో బలం ఉంటుందా? అసలు పచ్చిగుట్టనే బలం ఉండదు. దాంట్లో ఎండితే బలం ఉంటుందా? బలం ఉండదు. వాటిని ఆ రోజుల్లో ఇశ్రాయేలులు ఏం చేసేవారంటే, వారి యొక్క డోరు తలుపు యొక్క కమ్మీలకు బ్లడ్ పూయడానికి వాటిని జత చేసి బ్రష్ లాగా తయారు చేసి పూసేవాళ్ళు. సో ప్రియులారా, అది సున్నితమైంది, బలహీనమైంది. అది మనిషితో పోలుస్తున్నాడు. సులువుగా లొంగిపోయేటటువంటి, అంటే ఆత్మీయ స్థితిలో దృఢంగా ఉండలేరు మనిషి. అయితే ఆ యొక్క హిస్సోపు పుడకను తీసుకొచ్చి దేనికి జత చేయాలా? దేవదారు కర్రకు జత చేయాలి. జత చేసేది ఏంటి? నూలు. ఎర్రని ఈ నూలు ఎవరు? ఈ యొక్క హిస్సోపు పుడక ఎవరు అనేది మీకు తెలిసిపోయింది. దేవదారు కర్ర ఎవరికి సాదృశ్యంగా ఉంది? దైవానికి. హిస్సోపు పుడక మనిషికి. ఈ రెంటిని జత చేసేది ఎర్రని నూలు. ఆ ఎర్రని ఎవరంటే శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరమ్మా? ఆయన ఈ లోకానికి ప్రకటించింది ఏంటి? సాల్వేషన్, రక్షణ. దేని నుంచి రక్షణ? పాపము నుంచే రక్షణ. ఎవరు చేస్తున్నారు పాపము? మనిషి పాపం ఎలా చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచే మనిషి పాప స్వభావం కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆదాము నుంచి ట్రాన్స్మిట్ అయింది ఆ స్వభావం మనకు. ఆ స్వభావం మోస్తూ స్వతహాగా మనం చేసేటువంటి క్రియలను బట్టి, చూసే వాటిని బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ప్రభావం బట్టి లేనిపోని అని నేర్చుకొని దైవ వాక్కుకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా మానవుడు జీవిస్తుంటాడు. మీరు చూడండి, ఇప్పుడు ఈ నైట్ మీరు ఎక్కడ పోయి చూడండి, ప్రతి పబ్ ఫుల్గా నిండిపోయి ఉంటుంది, ప్రతి క్లబ్ కూడా ప్యాక్ అయిపోయి ఉంటుంది, ప్రతి ఎంటర్టైన్ ప్లేసెస్ అవన్నీ నిండిపోతాయి. పాపం చేసే వాళ్ళైతే ఈ రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. చీకటైనా కానీ పాపంగా తీసుకుంటున్నాం మనము. వ్యభిచారులు సంచరిస్తుంటారు, దొంగలు సంచరిస్తుంటారు, దోపిడీదారులు సంచరిస్తుంటారు, పేకాట ఆడేవాళ్ళు వాళ్ళ యొక్క కాలక్షేపంలో ఉంటారు. చీకటి అనేది అజ్ఞానానికి గుర్తు, చీకటి అనేది పాపానికి గుర్తు. దీంట్లో మానవ జాతి కొట్టుకుపోతోంది. అయితే మానవ జాతి మీద దేవుని యొక్క ఉగ్రత అనేది ఉంది. ఎందుకంటే నేను పంపించినప్పుడు, ఈ లోకానికి పంపించినప్పుడు యథార్థంగా పంపించినాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము లాస్ట్ వర్స్.
ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కానీ వారు వివిధమైనటువంటి తంత్రములు చూడండి, మానవుడు వచ్చినప్పుడు ఈ లోకానికి పాపరహితంగా వచ్చినాడు. చూడండి, తల్లి ఒడిలో ఉన్నటువంటి చిన్నపిల్లల మీద గమనించండి, వాళ్ళకు పాపం అంటే తెలియదు. శుద్ధ హృదయంతో నేను ఈ లోకానికి పంపిస్తున్నాడు. దేవుని కండిషన్ ఏంటంటే అదే హృదయంతో నువ్వు పరలోకంలో అడుగు పెట్టాలా. ఈ లోకంలో పనికిరాని అన్నీ నేర్చుకొని చెత్తను కంపును నింపుకున్నటువంటి నీవు ఈ స్థితిలో కనుక పరలోకంలో అడుగు పెడితే అది కంపులేసిపోతుంది. దేవుని యొక్క కండిషన్ ఏంటంటే నేను ఎలా పంపించానో అలా నువ్వు నా సన్నిధికి రావాలా. కానీ మానవుడు దేనికి మానసు అయిపోయినాడు? పాపం అనేటువంటి గోడను మానవుడే నిర్మించుకున్నాడు. మనిషిని దైవాన్ని వేరు చేస్తుంది పాపం అనే గోడ, అది మనిషి నిర్మించినాడు. ఇప్పుడు ఆ గోడను పునాదులతో సహా నువ్వు తీసివేయాలా? తీసివేయకపోతే గనక దైవోగ్రత నీ పైన ఉంది, శాపము మరి దేవునికి ఉగ్రత నీ పైన ఉంది. ఈ ఉగ్రత నుంచి దేవుడిని నేను తప్పించడానికి ఆయన ఏమో తీర్పరి, పాపం చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ దేవునిలో ఇంకొక కోణం కూడా ఉంది. ఆ కోణం ఏంటంటే అపారమైనటువంటి ప్రేమను పట్ల కలిగి ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం చెప్తున్నాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అంటే మనమందరం నిత్య జీవితం పొందడానికి ఆయనను అనుగ్రహించాడు. అంటే ఇక్కడ దేవుడు 2 మరి పోర్షన్స్లో ఉన్నాడు, డబుల్ యాక్టింగ్లో ఉన్నాడు. అటు తండ్రిగా తీర్పరిగా ఉన్నాడు, ఇక్కడేమో మనుషులను దేవునితో అనుసంధానింపజేయడానికి, మనుషుల పాపమంతా మోసుకొని మనుషుల తరఫున పెనాల్టీ చెల్లించడానికి, దైవోగ్రత నుంచి తప్పించడానికి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో అవతరించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన అవతరించడానికి పర్పస్ ఏంటి? నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏ ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ కూడా రక్షించబడాలా, ఈ యొక్క నరకపాత్రలను కాకుండా పరలోకంలో అడుగుపెట్టాలి అనేటువంటి ఉద్దేశం. కాకపోతే ఆ ఉద్దేశం ఎలా సఫలమవుతుంది అంటే ఆయన మన పాపములన్నీ మోసుకున్నాడు. ఆయన పైన మోసుకొని సిలువలో మరణించడం జరిగింది, సిలువలో పెనాల్టీ చెల్లించడం జరిగింది. కాగా కృపాద్వారం అనేది ఓపెన్ అయింది. ఏమైందమ్మా? కృపాద్వారం. ఆయన చేసినటువంటి బలియాగను బట్టి నీకు నాకు ఆ కృపాద్వారం దగ్గరికి వెళ్ళి ఆ బలియాగాన్ని ఒప్పుకొని మన పాపం అంతంటే క్షమించమని వేడుకొని మనం హృదయపూర్వకంగా పాపం చేసుకున్నట్టయితే ఆ ప్రతి పాపమును క్రీస్తు రక్తము కడిగివేస్తుంది. సో ప్రియులారా, యాజకుడు తన సహచరులతో ఏం చెప్తాడంటే నీటి దగ్గర పోయినప్పుడు, పారుచున్నటువంటి నీటి దగ్గరికి పోయినప్పుడు ఒక ఘటమును తీసుకొని, ఘటం అంటే కుండ, మట్టి కుండను తీసుకొని ఆ నీళ్లు పారుతున్నటువంటి పై భాగంలో దాన్ని ముంచుతాడు. కొంచెం ముంచిన తర్వాత పవిత్రమైనటువంటి 2 పక్షులు అని చెప్పాను నేను. పవిత్రమైనటువంటి పక్షుల్లో ఒక పక్షిని తీసి ఆ కుండలో నీళ్లలో ముంచి దాన్ని కట్ చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? వధిస్తాడు, చంపుతాడు. చంపిన వెంటనే దాని మెడలో నుంచి రక్తము బయటికి వస్తుంది. ఆ రక్తము నీళ్లు కలిసి ప్రవహిస్తాయి. ప్రవహించినప్పుడు ప్రియులారా, ప్రవహించినప్పుడు వెంటనే ఈ యొక్క యాజకుడు ఏం చేస్తాడంటే ఆ దృఢమైనటువంటి మరి దేవదారు కర్రకు ఈ నూలుతో ఆ హిస్సోపు పుడకను జత చేసి మరి ఒక చేత్తో పట్టుకొని ఇంకొక బ్రతికి ఉన్నటువంటి పక్షిని, అంటే ఒక పక్షి చనిపోయింది నీళ్ళల్లో, ఒక పక్షి చనిపోయింది నీళ్ళలో, అది రక్తం ప్రవహిస్తుంది నీళ్ళలో కలిసి. అయితే ఈ రక్తంలో, ఈ నీళ్ళతో ఉన్నటువంటి రక్తంలో బ్రతికున్న పక్షిని ప్లస్ ఈ 3 వస్తువుల్ని, దేవదారు కర్రను, ఇంకోటి ఏమన్నాను, ఇసు పుడకను, ఆ నూలును, ఈ 3 ప్లస్ బ్రతికున్నటువంటి పక్షిని ఆ నీళ్ళలో ముంచుతారు. ఏం చేస్తారమ్మా? ఆ నీళ్ళల్లో ముంచిన తర్వాత ఆ ప్రవహిస్తున్నటువంటి రక్తము నీళ్లు కలిసిన తర్వాత ఆ నీళ్లు పవిత్రపరచబడతాయి. ఆ రక్తము ప్రవహిస్తుంది కాబట్టి అందులో నుంచి కొన్ని నీళ్లు తీసి
కుష్ఠరోగి ఎవరైతే ఉన్నారో శుద్ధీకరణ కోసం వచ్చినటువంటి కుష్ఠరోగి ఉన్నాడో అతని పైన 7 సార్లు ప్రోక్షిస్తాడు. ఏం చేస్తాడమ్మా? ప్రోక్షించడము జరుగుతుంది. ఇది కుష్ఠరోగిని శుద్ధిపరిచేటటువంటి కృతువు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఎప్పుడైతే బలమైనటువంటి కర్రకు హిస్సోపు జత చేయబడుతుందో అది ఆ నీళ్ళలో కొట్టుకుపోయే ఛాన్స్ లేదుగా. మనమందరం లోకంలో ఉన్నాం. మనం ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలంటే నీవు క్రీస్తుతో పాటు జతపరచబడాలి. ఏం కావాలమ్మా? జతపరచబడాలి. చాలామంది సొంత నా విల్ పవర్ ఎక్కువ అని చెప్పేసి నేను ప్రతిదీ జయించగలుగుతాను, ఏ పాపంను కూడా నేను ఆశ్రయించను అని చెప్పేసి స్వనీతిని ఆధారం చేసుకొని జీవిస్తుంటారు. వారి జీవితాల్లో పాపం అనేది తిష్ట వేసి కూర్చుంటుంది. అది గుర్తుపట్టరు. ఎందుకంటే 2 సార్లు నువ్వు మెసేజ్లు వింటున్నావు, ప్రతిరోజు వాక్యం కొంచెం చదువుతున్నావు, సైమల్టైనస్లో ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ సినిమాలు చూసుకుంటూ కూర్చుంటావు, లేకపోతే పనికిరాని వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటావు. నీ సమయం దేవునికి ఇవ్వవు, దేవునితో గడపవు. ప్రార్థన అన్నది నీ జీవితంలో లేదు. నీ జీవితంలో మరి దైవ వాక్యం ధ్యానించాలా, కొన్ని విషయాలు తెలుసుకోవాలా, నా జీవితాన్ని బలపరచుకోవాలన్నటువంటి ఆలోచన నీకు రానే రాదు. కానీ నీ హృదయం ఏం చేస్తుందంటే యువర్ గ్రేట్ పర్సన్, నీ అంత మంచివాడు లేడు, నువ్వు రోజు వాక్యం వింటున్నావు కాబట్టి నువ్వు అన్ని విధాలుగా దేవుడికి అనుకూలంగా జీవిస్తున్నావు అని చెప్పేసి నిన్ను భ్రమలో పడేస్తుంది నీ మనస్సాక్షి. ఇది సో కాల్డ్ క్రిస్టియానిటీ అంటారు దీన్ని. సో ప్రియులారా, ఏదో 2 మెసేజ్లు వినేసి ఓ పాట పాడేసి ఎప్పుడో బుద్ధినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి యాంత్రికమైన జీవితం నువ్వు గడిగితే కనుక, నీ జీవితంలో యేసయ్యకు చోటు లేకపోతే కనుక యూజ్లెస్. ఏం తీసుకెళ్తావు అక్కడికి? నేను ప్రార్థన చేశాను, మరి మంచి వాక్యం విన్నాను అనేటువంటి ఆలోచనలు ఉంటాయి మనకు. ఒక విషయం మనం చెప్పుకుంటుంటాం అప్పుడప్పుడు. ఒక వ్యక్తి భక్తి నటన చేస్తూ ఉంటాడు, బయట సంబంధాలు వేరేగా ఉన్నాయి అతనికి. చర్చికి రాగానే పాస్టర్ గారు ఏం చేస్తారంటే వాక్యం చదువయా అని చెప్పి ఆయనతో చెప్తే ఆయన చదువుతుంటాడు. అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తుంటాడు అయ్యగారు. తర్వాత సడన్గా ఆయన చనిపోయిన తర్వాత నరకంలో అదే పాతాళంలో పోయి కూర్చున్నాడు, కటిక చీకటి పాతాళంలో కూర్చున్నాడు. సడన్గా ఏమైపోయిందంటే నాకెందుకు ఈ గతి పట్టింది అంటే నా నటన ఉంది నా జీవితంలో. ఇటు లోకం ఉంది, ఇటు భక్తి ఉంది. పబ్లిక్లో మాత్రము భక్తి నటన చేసేవాడిని, మరి నా పర్సనల్ లైఫ్, సీక్రెట్ లైఫ్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి నాకు శిక్ష తగింది అని ఆలోచన చేస్తూ బాధపడుతున్నప్పుడు వెంటనే ఆ రెవరెండ్ సాబ్ కూడా వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? ఆయనకు బోధ చేసినటువంటి రెవరెండ్ సాబ్ కూడా వచ్చాడు. తర్వాత నేనంటే పాపిని, ఈ వ్యక్తి నాకు బోధించేటటువంటి గొప్ప వ్యక్తి, ఈయన ఇందులోకి రావడం ఏంటి అని చెప్పేసి ఈయన ఆశ్చర్యంగా చూస్తూ అయ్యగారు మీరెందుకు వస్తున్నారు అని చెప్పేసి దగ్గర పోతే అయ్యగారు ఏమనంటే వెనక బిషప్ వస్తున్నాడు అని చెప్పి. ఏమో చెప్పిరమ్మా? వెనక బిషప్. నువ్వు ఏ పొజిషన్లో ఉండు, ఏ మత బోధకుడుగా నీ ఆత్మీయత ఎంతుంది అంతుందని చెప్పేసి నీ యొక్క మనస్సాక్షి నేను తవ్వింపు చేసినా కానీ అక్కడ కావాల్సింది ఏంటంటే నీ జీవితంలో ఎర్రని నూలు రావాలి. ఆ ఎర్రని నూలును నువ్వు నీ హృదయంలో చేర్చుకోవాలా. ఆ యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకొని ఇంతవరకు నువ్వు లోకానికి ఇచ్చావు నీ జీవితాన్ని, నీ విలువైన సమయాన్ని, నీ మనస్సు, నీ ఆలోచనలన్నీ నీ లోకానికి ఇచ్చావు. అవన్నీ మూట కట్టుకొని ఆయన పాదాల చెంత పడేసి క్షమాపణ వేడుకొని భక్తి నటన నాలో ఎక్కువైపోయింది, నేను నాకు బుద్ధి ఉన్నప్పుడు చర్చి పోతా, ఎంతమంది పాస్టర్స్ నేను పిలిచినా నీకు లెక్కలేదు, ఎందుకంటే నీ జీవితంలో దేవుడికి స్థానం లేదు, రక్షణ అనుభవం లేదు. సోకాళ్ళ క్రిస్టియానిటీ అనేది మన జీవితంలో తిష్టేసి కూర్చుంది. చాలామంది ఆ విధంగా వారి ఆత్మల్ని పోగొట్టుకుంటున్నారు. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టగానే నాకు పరలోకం రిజర్వ్ అయి ఉందని అనుకుంటున్నావు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు మాత్రమే మరణం నుంచి జీవులకు దాటినాడని వాక్యం చెప్తుంది. దేవుని మాటకు మన హృదయంలో చోటు లేదు,
ఆ వాక్కుకు చోటే లేదు, భక్తి నటన మాత్రమే ఎక్కువ ఉంది. సో ప్రియులారా, మనుషుల్లో భయం అనేది లేదు. చాలా మటుకు భయం అనేది ఉంటే కనుక జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. వాటిని గుర్తించే మనసు కూడా నీకు లేదు. కాబట్టి నీ జీవితము ఎవరితో అంటగట్టబడాలా? క్రీస్తుతో అంటగట్టబడాలా. క్రీస్తు నీ కోసం ఏం చేశాడు, నా కోసం ఏం చేశాడు? దయచేసి 1 పీటర్ చూడండి ఒకసారి. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 24-25 వచనం. మనము పాపముల విషయమై చనిపోయి మన పాపముల విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనము పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను దేని మీద మోసినాడు? మ్రాను మీద మోసినాడు. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత దొరికింది. సో గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపుకు మరలి ఉన్నారు. ఎంతమంది ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. రక్షకుడుగా నీ హృదయం మార్చుకొని ప్రభుకి ఇచ్చేసి తిరిగి పాత అలవాట్లు నీ జీవితం వేలకూడదు. నువ్వు చేతినవంటే ఆలోచన చేసుకుని ఎత్తు. ఒకవేళ ఆ పాత అలవాట్లు నీ జీవితంలో తిష్టేసి అప్పుడప్పుడు చర్చికి పోవడము, అప్పుడప్పుడు ప్రార్థన చేయడము అది భక్తి అనుకుంటున్నావేమో. ఫుజువులుగా నీ యొక్క ఆత్మను పోగొట్టుకుంటావు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి దగ్గర పోయి చూడండి, మిగిలేది శవం మాత్రమే. శవం నుంచి బయటకు వచ్చినటువంటి ఆత్మ ద నెక్స్ట్ మూమెంట్ అదే ఎక్కడ పోతుంది? మళ్ళీ జన్మ లేదు బైబిల్ ప్రకారం. వదులుగా పాతాళానికి వెళ్ళిపోతుంది, తర్వాత తీర్పులో నిలబడాలి, నరకానికి వెళ్ళిపోతుంది. సో ప్రియులారా, మనకున్నది ఒకటే జీవితం, ఒకేసారి పుడతాం. దేవుని దయలో దేవుని కృపలో ఇక్కడ మనం మన జీవితాన్ని గడపాల. ఆయన మాట వినేటువంటి బిడ్డగా ఉండాలా, పాపరహితంగా జీవించాలా. కానీ మనుషుడు దేని ప్రేమిస్తున్నాడు? పాపమునే ప్రేమిస్తున్నాడు. ఈ పాపమే ఆయనను మరణానికి అప్పచెప్పింది. నీ మీద ఉన్నటువంటి దోషం తొలగించడానికే యేసుక్రీస్తు వారు పరలోకున్నటువంటి స్వాస్థ్యం మొదలుపెట్టి నీ కోసము ఇక్కడికి వచ్చి మరణించినట్టు గమనిస్తున్నాము. దేవుడిచ్చినటువంటి ఛాన్స్ ఏంటంటే, విలువైన ఛాన్స్ ఏంటంటే, నీ కోసము రక్త తర్పణం చేసి ఆ బలియాగం ద్వారా నిన్ను విడిపిస్తున్నాడు. సో ప్రియులారా, మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆయన మాట వినడం అనేది వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో. చూడండి, ఈ పారుస్తున్నటువంటి నీళ్ళలో ఈ యొక్క దేవదారు కర్ర, ఇస్సోపు పొడక, ఈ యొక్క వాటిని కలిపినటువంటి నూలు, ఈ మూడే కాకుండా చనిపోయినటువంటి పక్షి రక్తంలో ఇంకొకటి ముంచబడింది. అదేంటి? బ్రతికున్న పక్షి. బ్రతికున్న పక్షిని ముంచి నీళ్లు ఆ లెపర్ పైన, ఆ యొక్క కుష్ఠవ్యాధి ఉన్నటువంటి వ్యక్తి పైన చల్లింది, ప్రోక్షించిన తర్వాత వెంటనే యాజకుడు ఏం చేస్తాడంటే బ్రతికున్న పక్షిని విడిచిపెడతాడు, అది ఎగిరిపోతుంది. దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసం చనిపోయినాడు. నీ పాపాల కోసం, నా పాపాల కోసం చనిపోవడం ద్వారా నీకు నాకు కృపాద్వారం తెరవబడింది. ఇప్పుడు క్రీస్తును అంగీకరించినటువంటి వారి జీవితము స్వతంత్రమైన జీవితం. స్వతంత్రమైన జీవితం అంటే, ఇంతకుముందు చేసిన పాపాలకు మనం బానిస బ్రతుకుంది. ఎందుకంటే పాపం మనల్ని ఏలుతుంది. ఈ పాపం నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని ఆత్మనే స్వయంగా వచ్చి నీ ఆత్మను తాకాలి. మీలో చెప్పండి, ఎవరైనా నేను ఫలానా పాపంను జయించగలుగుతానని ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక డ్రగ్స్ తీసుకునే అబ్బాయి దగ్గర పోయి మీరు అడగండి, నువ్వు ఇది తప్పు, ఇది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, డబ్బు నాశనం అవుతుంది, పేరు నాశనం అవుతుంది, ఇది మానుకో బిడ్డ అంటే వింటాడా? రాళ్ళు తీస్తాడు. ఒక దోపిడిదారు, ఒక దొంగలు శరీరకేలు స్పష్టంగా ఉన్నాయి. వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, అబద్ధికులు, ఇక మానసిక రుగ్మతలు తీసుకుంటే కానీ కక్ష, ఈర్ష, జలసి అనేక రకాలు ఉన్నాయి. మనిషి శరీరంతో తక్కువ పాపం చేస్తాడు, మానసిక స్థితితో ఎక్కువ చేస్తాడు. నువ్వు ఏ రకంగా చేసినా కానీ దైవానికి దూరం అయిపోతున్నావు. దేవుడు ఈ దినం సభాముఖంగా నీకు పిలిపిస్తున్నాడు. వాటి నుంచి నువ్వు విడుదల పొందాలా. ఆ విడుదల అనేది కేవలము క్రీస్తు యేసు రక్తం ద్వారా నువ్వు పొందగలుగుతావు. ఎందుకంటే పవిత్రమైన రక్తం అది.
ఆ రక్తము నన్ను శుద్ధీకరిస్తుంది. ఆయన అర్పించిన రక్తం ఇప్పుడు గాలిలో ఉంది. నువ్వు ప్రార్థన మోకాల నుండి ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని, ఇంతవరకు నేను నా కోసం జీవించాను, సుఖానుభవం ప్రేమించాను, లోకమున్నటువంటి ప్రతిదాన్ని నేను ఇష్టపడ్డాను, నీకు దూరం అయిపోయాను, నా జీవితము పాడైపోయింది, నా జీవితంలో మలినం ఉంది, నా స్థితి ఎలా ఉందంటే చచ్చిన స్థితిలో ఉంది. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. సుమారు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అడుగుపెట్టినప్పుడు అటు జ్యూస్ కూడా నాశనం అయిపోయినారు, మిగతా ప్రజలు కూడా దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు. అలవాట్లు భయంకరంగా ఉన్నాయి. చచ్చిన స్థితి ఇది. ఏంటమ్మా? చచ్చిన స్థితి. ఈ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని, మనుషులను దేవుడు తిరిగి జీవింపజేయాలన్నటువంటి ఆలోచనతో సత్య స్వార్థను ప్రకటించినారు. అతని శిష్యులు కూడా ప్రకటించినారు. ఇప్పుడు మేము కూడా ప్రకటిస్తున్నాం. సో ప్రియులారా, మనిషి అలవాట్లు దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకో మాట చెప్పబడింది, ఎక్కడ పీనుగుంటుందో అక్కడ గద్దలు వాళ్తాయి. చూడండి దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనం. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. పీనుగు ఎక్కడుందో అక్కడ గద్దలు పోగవును. ఈ విషయానికి దయచేసి మీరు నొచ్చుకోవద్దు. వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎక్కడ పనికిరానటువంటి చచ్చిన క్రియలు ఉంటాయో అక్కడ జనం ఎక్కువ పోగవుతారు. ఒక జూద గృహం ఉంది అంటే 4 ఆడుతున్నారంటే ఇంకా 20 మంది జమ అవుతారు. ఒక 4 పేకాట ముక్కలు వేసుకున్నారంటే అందరూ ఇంకో 10 మంది జాయిన్ అవుతారు. ఎక్కడ బాటిల్ పార్టీ పెట్టుకున్నారనుకోండి, 4 పోయి ఇంక 20 మంది జమ అవుతారు. చూడండి, చెడు వాటి కోసము మనుషులు ఎగబడుతుంటారు, వాటి కోసం సంచరిస్తూ ఉంటారు. ఎక్కడ మృత క్రియలు ఉంటాయో అక్కడ మనుషులు అక్కడ వాలుతూ ఉంటారు. సో ప్రియులారా, ఈ మృత క్రియలు నేను ఎక్కడ తీసుకెళ్తాయి? నీకు తెలియని పరిస్థితులకు తీసుకెళ్ళిపోతాయి. చాలామంది మనం నీతిమంతులను చెప్పి ఆలోచిస్తుంటాము. మీరు ఇద్దరు కలిసి, భార్య భర్త ఇద్దరు కలిసి టీవీ పెట్టుకుని పనికిరాని సినిమా చూసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, పిల్లలందరూ వచ్చి కూర్చుంటారు. సమాజంలో ఒకరు ఒక చెడును ప్రోత్సహిస్తే దాని వెనుక మాసెస్ కదులుతాయి. కార్ల్ మార్క్స్ మీకు తెలుసు, హి వాజ్ ఎ జూ, అతను జూ. కానీ ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి? గతి తార్కిక వాదం. ఆయన వాదం ఏంటంటే, భూస్వాములు మరి పేదలు, బడుగు వర్గాలకి మధ్యలో ఆర్థిక డిఫరెన్సెస్ బట్టి మరి ఈ యొక్క సమతుల్యత అనేది లోపించింది, అన్యాయాలు జరుగుతున్నాయని చెప్తున్నాం. మంచిది, సిద్ధాంతం మంచిది, కానీ దేవుడు ఎందుకు లేదంటున్నావు? చాలామంది కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారంటే సమాజం కోసం మాట్లాడుతుంటారు కానీ దైవాన్ని పక్కన పెట్టేస్తారు, దైవంతో అనవసరం అని చెప్తుంటారు. ప్రియులారా, ఒక్కడు ఒక సిద్ధాంతము లేకపోతే ఇంకోటి పనికిరాది ఏదైనా సమాజం మీద రుద్దాడంటే దాని ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. సో కాబట్టి ఎక్కడ పీనుగుంటుందో అక్కడ గద్దలు పోగుతాయి. సో సజీవుల దగ్గర అవి ఉండవు. సో ప్రియుడా, నీవు సజీవుడిగా మారాలంటే నీ అలవాట్లతో నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే నడుస్తున్న శవాలుగా కనబడుతున్నావు. మనం దేవుని దృష్టిలో మనం మంచిగా చక్కగా తయారైనాము, చక్కగా హుందాగా ఉన్నాము, చాలా కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ వేషాలు వేసుకొని తిరుగుతున్నాం. కానీ దేవుని దృష్టిలో నీవు మృతుడవే అని చెప్పేసి వాక్యం చెప్తుంది. జీవించుచున్నావన్న మాట ఉందే కానీ నువ్వు మృతుడవే అని వాక్యం చెప్తావు. ప్రియులారా, మనుషులు ఎదుట నీ డిగ్రిటీ, నీ హుందాతనము బాగా కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నీవు జీవితుడు కావాలి అంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. ఆ పక్షి చనిపోయింది నీకోసం, నా కోసం, మనందరిని విడిపించడానికి, పాపం అనే బానిస నుంచి విడిపించడానికి ఆ పక్షి చనిపోయింది. చనిపోయినటువంటి పక్షి రక్తంలో ఈ పక్షిని ముంచేసరికి నీకు నాకేం దొరికింది? యేసయ్య చనిపోకపోతే నీకు రక్షణ ఉందా? పాప విమోచన ఉందా? యేసయ్య చనిపోకపోతే నీకు మోక్షం ఉందా? అది క్రీస్తు ద్వారానే సాధ్యమైంది. కాబట్టి
ఆ పక్షికి విడుదల దొరికింది. అంటే నీకు నాకు విడుదల దొరికింది. దేని నుంచి విడుదల దొరికిందంటే మనం నిర్మించుకున్నటువంటి, మనం మునిగినటువంటి, మనం బానిసలుగా మారినటువంటి ఆ పాపం నుంచి విడుదల మనకు దొరికింది. అయితే ఈ పాపం నుంచి విడిపించబడ్డటువంటి వారు ఆ ఎర్రని నూలును ఆశ్రయించినారు కాబట్టి ఇప్పుడు వారు స్వతంత్రులైనారు. అయితే ఈ స్వాతంత్రము ఎంతవరకు ఉంది నీకు నాకు? చూడండి, జలప్రలయం వచ్చిన తర్వాత తిరిగి జలం తగ్గిపోతున్నప్పుడు నోహు ఏం చేశాడు? ఒక నల్లని పావురాన్ని వదిలినాడు. అంతకుముందు ఒక కాకిని వదిలినాడు. ఆ కాకి ఎక్కడెక్కడో సంచరించి అటే పోయింది. అది కారణం ఏంటి? ఎక్కడ చూసినా పీనుగులు, జంతువులై మనుషులై పీనుగులు ఉన్నాయి. కాబట్టి రోజు బిర్యానీ దొరికింది దానికి. ఏం దొరికిందమ్మా? రోజు బిర్యానీ దొరికింది. కాబట్టి తిరిగి యజమాని దగ్గర రాలేదు. అది కాకి నైజము బ్రతుకు ఆ రకంగా ఉంటుంది. రక్షణ లేనటువంటి వాడి జీవితం కూడా ఆ రకంగా మారే ఛాన్సెస్ ఉంది. ఎక్కడ చెడు ఉంటుందో అక్కడే తిష్టేసి కూర్చుంటాం. మన విలువైన సమయాన్ని అక్కడే ఇస్తుంటాం. కానీ నల్లని పావురం అనేది దేవుడు వదిలినాడు. ఆ నల్లని పావురము మొదటగా వదిలినటువంటి ఆ నల్లని పావురము అది ఆ నీళ్ళ మీద సంచారం చేసి కాలు మోపడానికి కూడా స్థలము లేక, కాకికేమో పీనుగులు తేలున్నాయి, అక్కడ హాయిగా అది ఉంది. కానీ ఆ దుర్గంధాన్ని పావురం భరిస్తుందా? కాకి భరిస్తుంది. ఎందుకంటే అది దాంట్లోనే ఉంది. దుర్గంధంలోనే తిరుగుతుంటుంది కాకి. దాని అరుపు డిఫరెంట్గా ఉంటుంది, అది తిరిగే పరిసరాలు డిఫరెంట్గా ఉంటాయి. మీ ఇంటి ముందు ఎలక చచ్చిపోయింది అనుకోండి, ఇంకేదైనా చనిపోయింది అనుకోండి, అది ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతుంది. సో మనిషి బ్రతుకు అలాంటిది. కానీ ఈ పావురము కాలు మోపడానికి కూడా స్థలం లేదు. తిరిగి అది యజమాని దగ్గరికి వచ్చింది. సో ప్రియులారా, రక్షించబడ్డటువంటి వ్యక్తి దైవాన్ని కోరుకుంటాడు, దైవ సాన్నిధ్యాన్ని వెంబడిస్తాడు. ఈ లోకంలో జీవించినంత వరకు ఆ మురికి, ఆ యొక్క కుళ్ళు, చెడిపోయినటువంటి పద్ధతులు, వీటిని ప్రేమించడం నిజమైనటువంటి విశ్వాసి. ఒకవేళ నువ్వు ప్రేమిస్తుంటే, విశ్వాసి అయి ఉండి కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నావు అనుకో, దేవుడికి విరుద్ధంగా నువ్వు పాడు పనులలో నువ్వు తిరుగుతున్నావు అనుకో, తిరిగి పాపానికి బానిసమైనావు అనుకో, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇదిగో నేను చాటుగా నిన్ను బట్టి నేను ఏడ్చదను వాక్యం చెప్తున్నాడు. మనము దైవాన్ని దుఃఖపెట్టేటటువంటి బిడ్డలుగా మారకూడదు. చూడండి, దెర్ ఈస్ ఎ సర్టన్ లిమిటేషన్. ఆ లిమిట్ దాటి మనము బ్రతికేది లోకంలోనే. మనుషులతో సంబంధాలు తప్పనిసరి ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి కాబట్టి తప్పదు. కానీ మనుషులు చేసేటువంటి ఆ చెడును నువ్వు ఆశ్రయించి దాంట్లో అడిక్ట్ అయిపోయినావంటే కనుక నీ విశ్వాస జీవితానికి విలువ లేదు. తిరిగి క్రీస్తుని బాధ పెట్టిన వాడం అవుతాం. అందుకే చాలామంది సొసైటీలో క్రైస్తవులు అంటే ఒక చిన్న చూపు అనేది ఏర్పడింది. కారణం ఏంటంటే మన క్రియలను బట్టే ఆ చెడు అనే అభిప్రాయము ప్రజల్లో కలుగుతూ ఉంది. చాలామంది కుటుంబాల్లో చూసాను నేను, పాస్టరమ్మ భక్తిగా ఉంటే పిల్లలేమో రోడ్ల మీద తిరిగి బార్లలో తిరగడము, సినిమాల్లో తిరగడము, బైకులు వేసుకొని తిరగడం. కొన్ని ఇళ్ళలో చూస్తారు, పిల్లలు భక్తిగా చర్చికి వెళ్తుంటే తల్లిదండ్రులు ఇష్టానుసారంగా తిరగడము, గంటల తరబడి ఆ టీవీల ముందు కూర్చోవడము, ఆ పనికిరానటువంటి వీడియోస్ చూసుకుంటూ కూర్చోవడము ఇది. సో ప్రియులారా, ఒకే ఇంట్లో డిఫరెంట్ పద్ధతులు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే వారు దేవునికి మనసు ఇవ్వడానికి వల్లకపోవడమే. కాబట్టి నువ్వు రక్షించబడ్డానని చెప్పేసి నువ్వు సంతోషంగా జబ్బలు దరుచుకుంటే సరిపోదు. ఎంతవరకు ఆత్మీయతలో నువ్వు అభివృద్ధి అవుతున్నావు. ప్రకృతిని గమనించండి. ఒక చెట్టును మొక్కగా పెడితే అది అంచెలంచెలు ఎదుగుతుంది. మనకు పుట్టంటు పిల్లలు గమనించండి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. నీ ముందే అభివృద్ధి అనేది కనబడుతుంది, నీ ముందే ఫలం అనేది కనబడుతుంది. కానీ ఆత్మీయ జీవితం కలిగినటువంటి వ్యక్తివి నువ్వు ఫలిస్తున్నావా, అభివృద్ధి పొందుతున్నావా? డే బై డే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. ఆ ఫెయిత్ డే బై డే ఇంక్రీజ్ కావాలి. కానీ చాలామంది జీవితాలు గమనిస్తే డిక్రీజ్ అయిపోతుంది. దేవుడు అలాంటి జీవితాన్ని ఇష్టపడాడు. దేవుడు పైనుంచి చూసినప్పుడు నువ్వు ప్రతి పాపాన్ని జయించే స్థితిలో ఉండాలా, అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు నేను నీ పట్ల కృప చూపిస్తున్నాడు.
ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధికి తిరిగి వస్తావా అని చెప్పేసి చూస్తున్నాడు. నోహవు అదే గమనించినాడు. పౌరం వస్తుంది అని గమనించినాడు. వచ్చిన తర్వాత సంతోషంగా పౌరాన్ని తీసుకున్నాడు. సో ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే దేర్ ఈజ్ సర్టెన్ లిమిటేషన్. నీకు ఇవ్వబడింది, రక్షణ పొందినావు, క్రిస్టియన్గా మారినావు, కానీ దేవుని యొక్క ఆ రింగులో నుంచి బయటికి పోవడానికి వీల్లేదు, ఆ హద్దులను దాటి జీవించడానికి వీల్లేదు. ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిన వాళ్ళు అన్న అడిగారు కదా, మీరు ఆలోచన చేయండి. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే కనుక ఖచ్చితంగా నువ్వు రోజు బైబిల్ చదువుతావు, వాక్యం చదువుతావు. ఒక్కసారి కంప్లీట్ బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? చేతులు ఎత్తండి. వన్ టైం కంప్లీట్ బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఒక అమ్మాయి ఎత్తింది, లేచి నిలబడమ్మా. సో ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ యూ, కాకపోతే ఇంపార్టెన్స్ నేను మీకు తెలియజేస్తున్నాను. నీకు వాక్యమే తెలియనప్పుడు యు ఆర్ డిపెండింగ్ ఆన్ మెసేజెస్. పాస్టర్లు ఇచ్చే మెసేజ్లు వినటము ఒక మెట్టెక్కినా అనుకుంటున్నావు. పాస్టర్లు నీ ఇంటికి వస్తే కానుకలు ఇస్తున్నావు, ఇంకొక మెట్టెక్కినా అనుకుంటున్నావు. చర్చ్ కన్స్ట్రక్షన్ వచ్చిందంటే దానికి ఇంత ఇస్తున్నా, కాబట్టి నేను చాలా ఆత్మికంగా ఎదిగినానని. ఈ ధార్మిక క్రియలు చేసుకుంటూ కూర్చుంటే ఇది అవసరమే, కానీ దీనివల్ల నీ ఫెయిత్ పెరగదు, దేవుని యొక్క సన్నిధిలో నీ కిరీటం కూడా పెరగదు. సో ప్రియులారా, ఫస్ట్ నీలో ఉన్నది ఏంటంటే దేవుని వాక్కునే ఇష్టపడతలేవు. నువ్వు వాక్కునే ఇష్టపడతలేవు. నువ్వు పర్సనల్ బైబిల్ రీడింగ్ అనేది, ధ్యానపూర్వకంగా చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది తెలుసుకోకపోతే కనుక అనేక రాంగ్ బోధలు ఈ లోకంలో ప్రపంచంలో ఏలుచున్నాయి. వాటికి నువ్వు జవాబు చెప్పలేవు. ఎంతోమంది వచ్చేసి రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరు చెప్పినా బైబిల్లో నుంచే చెప్తున్నారు. మరి నువ్వు చదివి పర్ఫెక్ట్గా తయారైతే అన్నిటిని గ్రహించే శక్తి నీకు ఉంటుంది కదా. ఎంతమంది, ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతము ప్రపంచంలో? సుమారు 500 డినామినేషన్స్, అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఒక వాక్యం తీసుకోవడం, ఒక డినామినేషన్ తయారు చేయడము, ఇతరులది తప్పు అని బోధించడం. సో ప్రియులారా, వాక్యము నీకు దీపము. నీ కష్టాల్లో, నీ బాధలో, నీ ఇబ్బందులో, నీ సంశయం నీలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడతావు. దేవుడు వాక్యం ద్వారా నీకు వాగ్దానం ఇస్తాడు. అది ప్రతిదినం నువ్వు వాగ్దానం పొందవచ్చు, ప్రతి వారం పొందవచ్చు, ప్రతి మాసం కూడా నువ్వు పొందవచ్చు. వాక్యం ముఖం చూడకపోతే కనుక దేవునితో నీకు కటింగ్. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ నూలు దారము, ఆ ఇస్సో పుడకను దేవదారు వృక్షానికి కట్టడం జరుగుతుంది. అది బలమైంది. దేవుడు బలమైన వాడు, శక్తిమంతుడు. నేను ప్రతి ఆపద నుంచి, కష్టం నుంచి, మానసిక శారీరక దౌర్బల్యం నుంచి, అన్నింటి నుంచి నేను విడుదల అనుగ్రహిస్తాడు. నువ్వు నీ ఒక విశ్వాసం అయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సాంఘిక ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాల ఫోర్సెస్ వాటిపైన ఉంటాయి. వాటిని తట్టుకొని నువ్వు నిలబడలేవు. నువ్వు మానసిక సమస్యలు వస్తే వెంటనే వీళ్ళకి చెప్పుకొని నీ బాధ అంతా చెప్పుకుంటూ ఉంటావు. అందుకే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రార్థన చేయండి, సిస్టర్ ప్రార్థన చేయండి. ఈ చెప్పుకోవడం కంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దైవశక్తి నీలో ప్రవేశించదా? దృఢమైనటువంటి బలమైనటువంటి దేవుడు మన దేవుడు, బలహీనుడు కాదు. యేసుక్రీస్తు బలమైన దేవుడు. నీ శారీరకంగా రుగ్మతలు ఉంటే వాటిని తొలగిస్తాడు, పాపం నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. నెక్స్ట్, నీ మానసిక ఇబ్బందులు, నువ్వు డిప్రెషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేను బలపరిచేది ఆ యేసుక్రీస్తు. ఆయన బలవంతుడు. ఆ బలవంతంతో నువ్వు కలిసి ఉంటున్నావా? ఆయన సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? దయచేసి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. చాలా మంది, మరి నేను ఇందాక చెప్పాను కదా, మనసాక్షి నేను పొగుడుతుంటది, నేను నాశనాన్ని నడిపిస్తుంది, నువ్వు కొద్దిపాటి భక్తి ఉండగానే నువ్వు చాలా గొప్ప వ్యక్తి అనుకుంటున్నావు అని చెప్పాను కదా. వాక్యం ఏం చెప్తుంది? నీ పాపాలు ఒప్పుకో. ఒక వైట్ పేపర్ తీసుకొని ఒంటరిగా నీ రూమ్లోకి వెళ్ళి, ప్రభువా నిజంగా నేను నీకు అనుకూలంగా ఉన్నానా? నీ వాక్యానుసారంగా జీవిస్తున్నానా? నాలో పాపం అనేది ఏమైనా ఉందా? అది నాకు తెలియజని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి నువ్వు కళ్ళు మూసుకో. దేవుడి యొక్క ఆత్మ నీకు చెప్తుంది, నీలో ఈ ఫలానా వీక్నెస్ ఉంది, ఫలానా వీక్నెస్ ఉంది. ఏ వీక్నెస్ లేకపోతే టైం వేస్ట్ చేస్తావు, దేవుని కోరుకోవు. ఫలానా పాపాలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి వాక్యం, దేవుని యొక్క ఆత్మ నీకు తెలియజేస్తుంది. అప్పుడు అవి రాసుకొని ప్రభు సన్నిధిలో అది పెట్టి, ప్రభువా ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నా కోసం నేను జీవించాను, నేను భ్రమలో ఉన్నాను, రక్షించబడ్డాను. ఎందుకంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో నేను పుట్టినాను, ధార్మిక కార్యాలు దండిగా చేస్తున్నాను,
కాబట్టి పరలోకం నాకు రిజర్వ్ అనుకొని భ్రమలో ఉన్నాను నేను. దయచేసి నన్ను క్షమించుదేవా, ఈ భ్రమలోంచి నన్ను విడిపించు. రియల్ కన్ఫెషన్ నా జీవితంలో అనుగ్రహించుదేవా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవుని ఆత్మ నీ ఆత్మ తాకుతుంది. అప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది నువ్వు గుర్తిస్తావు. నీ యొక్క జీవితం ఎలా ఉంది అనేది స్పష్టంగా గుర్తిస్తావు. అప్పుడు మన మీద మోపబడుతున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, ఆ తప్పుడు క్రియలు మనం కనబడ్డప్పుడు మనం వెంటనే ప్రతి పాపం విషయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలా, మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలా. ఇక్కడ శుద్ధీకరించబడ్డటువంటి లెపరు బయట ఉన్నాడు, పాలెం బయట ఉన్నాడు. బయట అంటే అర్థమైంది లోకంలో ఉన్నాడు, లోకాశల్లో ఉన్నాడు. మనిషి లోకాశల్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ పాలెంలోకి ఎంట్రన్స్ రావాలి అంటే ఈ కృతువు జరగాల. క్రీస్తు ప్రభువాన్ని హృదయంలో ఆహ్వానించాలి. ఆయన రక్తం నువ్వు కడగబడాలా. కడగబడితేనే నీ భ్రమల నుంచి నువ్వు బయటకు వస్తావు, బానిస బ్రతుకు నుంచి బయటకు వస్తావు. ఇంకా నీ మనసాక్షి నేను పొగుడుతూనే పోతుందంటే ఇక అందులో కొట్టుకుపోతావు. కాబట్టి ప్రియులారా, ఈ దినం వాక్యం వస్తుంది. ఈ సోకాళ్ళు క్రిస్టియానిటీ పనికిరాదు. ప్రభువును నిజంగా నీ నిండి హృదయంతో వెంబడించాలా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుని సేవించు అంటున్నాడు. అంటే సగం లోకానికి ఇచ్చి సగమేమో దేవునికి ఇస్తావు. అది సోకాళ్ళు క్రిస్టియానిటీ. అది పనికిరాదు. అది నేను రక్షణలోకి నడిపించదు. ఫుజులుగా నీ ఆత్మను పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ దినము మనకు ఇవ్వబడిన సమాచారం ఏంటంటే నీకున్నది ఒకటే జీవితము. ఆ జీవితంలో దైవాన్ని నువ్వు పొందాలా. ముందు ఆయన బలియాగాన్ని ఒప్పుకొని ఆయన యొక్క బలియాగానికి విలువ ఇస్తూ నీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని క్షమాపణ వేడుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మన పాపంను క్షమిస్తాడు. చదవము పూర్తిగా అది. మరియు మనలో సత్యం ఉండదు. మనలో పాపం లేదని అనుకున్నట్టయితే మనని మనము మోసం చేసుకుంటాం అంటున్నారు. తర్వాత ఏం చేయాలి మరి? మన పాపములను మనము ఒప్పుకొనే ఎడల, మన పాపములు మనను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి. చూడండి, మనం పాపం ఒప్పుకున్నట్టయితే ఫస్ట్ ఏం చేస్తాడు? దైవము క్షమిస్తాడు. నీ పొజిషన్ అని పక్కన పెట్టు. నువ్వు కేవలం ఒక మనిషిగా ఆలోచన చేయి. నీ టాలెంట్స్, నీ పొజిషన్స్, నీకున్నటువంటి లాంగ్వేజ్ కానీ ఇంకా ఏవి కానీ అవన్నీ అవతల ఏవి కూడా నేను ఆదుకోవు. నీ పొజిషన్ కూడా ఏది ఆదుకోదు. నీ డబ్బు ఆదుకోదు, నీ బంగళాలు కూడా ఆదుకోవు, నీ అసెట్స్ కూడా ఆదుకోవు. హుజులుగా నీ యొక్క మరి ఈ విలువైనటువంటి దాన్ని పోగొట్టుకోకూడదు. రైట్, చదువు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చూడండి, క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా దేవుడు ఓపెన్ కాల్ ఇస్తున్నాడమ్మా. ఓపెన్ కాల్ ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా ఎదుకు రండి అంటాడు. ఏంటి ఆ ప్రయాసం మనిషి మోస్తున్నది? పాపమును ఎవరైతే కలిగి ఉంటారో ఆ వ్యక్తి దానికి బానిస. దైవాత్మ వచ్చి నిన్ను తాకితే కానీ నువ్వు అందులోంచి విడుదల పొందలేవు. అలాంటి వారందరినీ కూడా మీ బ్రతుకులు భారంగా మార్చుకుంటున్నారు బిడ్డ. మీ అలవాట్లు మీకు భారం అవుతున్నాయి. దయచేసి నా యుద్ధకు రండి. నా కాడి మోగండి, నా కాడి తేలికైంది. మన బ్రతుకులకు స్వాంతన, మన బ్రతుకులకు స్వాతంత్రము, మన బ్రతుకులో నెమ్మది మనను బలపరిచేటటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ దినము సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందాక బ్రదర్ చక్కటి సాక్ష్యం చెప్పినారు. ఆయన జీవితంలో అద్భుతాలు జరగడమే కాదు, ఫస్ట్ ఆయన జీవితంలో ఆయన పొందాల్సింది ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? క్రీస్తుని తెలుసుకున్నాను, నా బ్రతుకును మార్చుకున్నాను. అది నేను పరలోకం తీసుకెళ్తుంది. నీకు వచ్చిన బెనిఫిట్స్ కాదు. బెనిఫిట్స్ అనేది ఆయన మాట వినడం ద్వారా నువ్వు అడిగితే ఇస్తాడు. కానీ పొందవలసింది ఇదే అనే సంగతి మర్చిపోకూడదు. సృష్టిలో నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, చాలామంది ఇళ్ళలో చూసాను నేను, లైబ్రరీస్ ఉంటాయి, పెద్ద చక్కటి మేధావులుగా ఉంటారు. కానీ అసలైన జీవితంలో కావాల్సింది ఏంటంటే రక్షణ, క్రీస్తు అనుగ్రహించినటువంటి రక్షణ. దాన్ని నీ మొండితనంతో నీ మనస్సాక్షి నేను పొగుడుతుంది కదా, దానికి బానిస అయిపోయావు కదా, ఆ స్థితిని బట్టి నువ్వు దైవానికి దూరం అయిపోతున్నావు నీకు తెలియకుండానే. ఈ దినం ఓపెన్ కాల్ వస్తుంది. దయచేసి చూడండి, 5వ అధ్యాయం యోహాను సువార్త
24వ వచనం. నా మాట విని నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలవాడు. ఈ పాలెంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రోక్షించబడ్డటువంటి నీళ్ల ద్వారా శుద్ధీకరించబడి తిరిగి పాలెంలో చేర్చుకోబడ్డాడు 7 దినాల తర్వాత. ప్రియులారా, మనం కూడా 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండేది ఉంది. తర్వాత క్రీస్తు ప్రభుతో పాటు మనము 1000 ఏళ్ల సామ్రాజ్యంలో ఉంది. అందులో గనక నీవు ఉండకపోతే నీకు సంబంధించిన ఒకవేళ నువ్వు రక్షించబడితే నీకు సంబంధించిన వాళ్ళు నీ భార్య పిల్లలు ఉండకపోతే కొన్ని ఇళ్లలో భార్య భర్త నమ్ముకుంటారు, పిల్లలు మిగిలిపోతారు. వాళ్ళు చిన్నపిల్లలు అయితే రోడ్డు మీద బిచ్చగాళ్ళు అవుతారు. నువ్వు ఎత్తబడిన తర్వాత నీ భార్య ఎత్తబడితే నీ పిల్లల సంగతి ఏంటి, నీ కుమారుల సంగతి ఏంటి, నీ కుమార్తెల సంగతి ఏంటి? వాక్యం చెప్తుంది. దయచేసి మనమే కాకుండా మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, ప్రభు రక్తంలో కడగబడాలి అంటే నువ్వు ప్రతిదినం కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఆరంభించాలి. తెలిసినటువంటి వాక్యం నాకు బాగా తెలుసు అని చెప్పేసి అహంభావంతో జీవించడం కాకుండా తెలిసిన వాక్యాన్ని నీ పిల్లలకి చెప్పు, నీ భార్యకి చెప్పు. కుటుంబ ఆరాధన దేవుడికి రోజు నువ్వు కడిపితే కనుక ఒక డిసిప్లిన్ లైఫ్ పిల్లలకి వస్తుంది. దేవుడు అంటే ఏంటో పరిచయం అవుతుంది, ఆత్మీయత అంటే ఏంటో తెలుస్తుంది. ఏ రకంగా జీవిస్తే క్రీస్తు యొక్క అనుగ్రహం పొందగలుగుతాం అనేది వాళ్ళకు తెలుస్తుంది. ఆ యొక్క బేస్ నువ్వు కల్పించాలి. కుటుంబ ప్రార్థన అనేది బేస్ మాకు. దాన్ని ఆధారం చేసుకోగలిగితే తర్వాత చర్చిలో చెప్పబడ్డటువంటి బోధలు విని మన జీవితాన్ని మార్చుకోగలిగితే దేవునికి కృప నిండుగా ఉంటుంది. ఆ లెపర్కి పాలెంలో మరి ప్రవేశం కలిగింది. ఈ దినము మనము ఆత్మీయ రింగ్ బయట ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకొని మనం ప్రభు సన్నిధిలో క్షమాపణ వేడుకుంటే కనుక ఆత్మీయ రింగులో నువ్వు ప్రవేశిస్తావు. ఒకవేళ ఆత్మీయ రింగులో ప్రవేశించినటువంటి వ్యక్తులు తిరిగి తప్పిపోయి చెడిపోతే కనుక ఈ దినం వాక్యం నీకు హెచ్చరిస్తుంది ఏంటంటే నీవు అంటగట్టబడాల. బలమైనటువంటి నువ్వు ఎందుకంటే పాపానికి బానిస అయిపోతున్నావు, బలహీనత ఉంది నీలో. బలహీనటువంటి నీవు ఆ ఇస్సోపుకర ఏ విధంగా జత చేర్చబడిందో నీవు కూడా జత క్రీస్తుతో పాటు అంటు కట్టబడితే నేను కదిలించే శక్తి ప్రపంచంలో ఏది లేదు. ఇది దేవుడిస్తున్న భాగ్యం. మేము ఓపెన్గా చెప్తున్నాము. ఆ మాట మళ్ళీ చదివేసామా? 5:24 అయిపోయింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అంటే తండ్రి నిత్య జీవము గలవాడు. ఆయన యందు విశ్వాసం వస్తే నమ్మడం అంటే బ్రతుకు ఇచ్చేయడమే. ఏదో నమ్మి ఏదో బైబిల్ అది ఈరోజు ప్రార్థన చేసేది కాదు, జీవితం ఇచ్చేయడమే. నమ్మి బాప్తిసం పొందువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక వాడు తీర్పు లేదే కదా, నమ్మినటువంటి వారికి తీర్పు లేదు. మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. నిన్నేలుచున్నటువంటి మరణంలో నుంచి నువ్వు జీవంలోకి దాటుతావు. ఎటర్నల్ లైఫ్ నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈ దినము పాటలు పాడినాము, ఈ దినం సాక్ష్యం విన్నాము, మరి చక్కటి అనుభవంలోకి వచ్చినాం. ఈ దినం ఈ ఓపెన్ కాల్ మరి ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దయచేసి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని నిజంగా నేను అనుగ్రహం పొందిన వ్యక్తినైనా లేక మోసపోతున్నానా నేను, దయచేసి నా హృదయాన్ని కదిలించు తండ్రి. ఈ దినం నా హృదయం రా తండ్రి, నన్ను వెలిగించు ప్రభువా. నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రియుడా, దేవుని బిడ్డలారా, మీకు ఖచ్చితంగా ఈ లోకంలో బ్రతికినంత వరకు చక్కటి ఆశీర్వాదాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత మనము ఈ శరీరానికి వేరు చేయబడ్డ తర్వాత పరలోకానికి వెళ్తాం. చాలామంది మనం గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్తాము, ఒక తాగుబోతు చనిపోయినా అక్కడ పోయి క్యాండిల్స్ పెట్టి పూలు పెట్టి ప్రార్థన చేస్తాం. కానీ నిష్ప్రయోజనం. అటువంటి దుస్థితి కాకుండా ఖచ్చితంగా మనము ప్రార్థన చేసుకొని మన జీవితాలు ప్రభుకు సమర్పించుకుంటే నిండైన ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు అనుగ్రహిస్తారు దేవుడు. ఈ సమయం ఇచ్చినటువంటి దేవుడికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. సో మీరు ఓపికగా ఇంతసేపు విన్నందుకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పుడు మనం ఒక పాట పాడుచుండగా కానుక సమర్పించుకుందాము. దాని తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలో నేను
తీరానా చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా గలిలయ తీరానా చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన ఆగకుండా కొనసాగే ఆత్మ సంపాదనకై వాడబడిన నిన్ను మోసే చాలునయ్యా గలిలయ తీరానా చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా గలిలయ తీరానా చిన్న నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. పరిశుద్ధుడా మహోన్నతుడైన మా తండ్రి యేసయ్య వేలాది వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ కృపా బాహులను బట్టి ఇంతవరకు కార్యక్రమాన్ని దీవించి నడిపించడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుష్ఠరోగి శుద్ధీకరించబడినట్లు మమ్మల్ని అందరూ కూడా శుద్ధీకరించినటువంటి దేవుడు పుణ్యరక్తంలో మమ్మల్ని అందరూ కడిగి నీ బిడ్డలుగా మార్చుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఈ సందేశం అనే అందరి యొక్క హృదయాల్లో పనిచేసే భాగ్యం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మీరు ఆశ్రయించి దీవించి నడిపించమని ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇది మొదలుకొని నిరంతరము తోడు నీడై ఉండను గాక. చిన్న అనౌన్స్మెంట్ అండి, దయచేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. Pavani to come forward to give vote of thanks. అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని నామం పేరిట. ఎవరైతే ఈ ఫిబ్రవరి 5th యానివర్సరీకి ప్రత్యేక ప్రార్థనలు చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఈ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ ఇవంతా డెకరేషన్ కానీ మిగతా పార్టిసిపేషన్ అంతా చేసినటువంటి జితేంద్ర అండ్ హవీలా అండ్ హనోక్, విక్టర్ అండ్ పండు. సో ఇక్కడ సంఘ సభ్యులు కూడా చాలామంది ఇక్కడ హెల్ప్ చేశారండి. డెకరేషన్ కానివ్వండి, ఫినాన్షియల్గా కానివ్వండి, అండ్ ఇంకా ఇతర సహాయం కూడా అండి. ఫైనాన్స్ ఎంత ఇంపార్టెంటో చేతి సహాయం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంఘస్థలు చేయడం జరిగింది. ఫిబ్రవరి 5th ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుందండి ఇక్కడ. దానికి ముఖ్య కారణమైనటువంటి పాస్టర్ గారు అండ్ పాస్టర్ గారు అండ్ విద్యా గారు అండ్ రంగారావు గారు దీనికి మెయిన్ వాళ్ళ ప్రార్థనలు, మన సంఘం యొక్క ప్రార్థనలు అండి. ప్రతి ఇయర్ కూడా కొనసాగుతుందంటే కేవలం అది ప్రార్థనలు మాత్రమే. అది దేవుడు చేసినటువంటి పెద్ద హెల్ప్. వారిద్దరూ లేకపోతే విద్యా గారు కానీ రంగారావు గారు కానీ లేకపోతే మన సైన్యం అంటూ లేదు, అంటే మన సంఘం అంటూ లేదండి. అది మాత్రం ఎప్పటికీ నేను తలుచుకుంటాను. ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి ఫాదర్ అండ్ మదర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళిద్దరు ఇక్కడ నడిపించడానికి. మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మేమున్నాము, మేము ప్రార్థిస్తాము, నీకేం కాదు, దేవుడు వాక్యాలు పంపించటం, అది చదువుకో, అది ప్రార్థించుకో అని ధైర్యం చెప్పేటువంటి రంగారావు అంకుల్కి కానీ ఆంటీకి కానీ విద్యా ఆంటీకి కానీ ఎప్పటికీ కూడా నేను కానీ మా సంఘం కానీ ఎప్పుడూ రుణపడి ఉంటామండి. ప్రత్యేకంగా ఇక్కడ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి జితేంద్ర, విక్టర్, హవీలా, హనుక్ అండ్ పండు అండ్ రేణుకాక్క ఫ్యామిలీ అండ్ మార్తాక్క ఫ్యామిలీ అండ్ శ్రావ్య, చాలామంది ఫ్యామిలీస్ అండి. ఆంటీ అంకుల్ వాళ్ళు శ్రీనివాసమూర్తి గారి ఫ్యామిలీ అండి.
సో ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున చాలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా దూరం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మీకు సహాయం చేసి సేఫ్గా ఇక్కడికి తీసుకొచ్చినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్. మళ్ళీ దేవుడు మరి దేవుడి నామంలో విందు ఏర్పాటు చేసినటువంటి మరి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ విందులో పార్టిసిపేట్ చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. భోజనం చేసి వెళ్ళండి. అండ్ మీ తిరుగు ప్రయాణంలో కూడా దేవుడు మీకు సహాయంగా తోడుగా ఉంటారు. అండ్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో ఫోటోగ్రాఫర్ కానీ మ్యూజిషియన్స్ కానీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మీరు ఉండడం వల్ల ఇంకా ప్రోగ్రామ్ ఇంకా అట్రాక్టివ్గా నిజంగా సక్సెస్ అయింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్స్ హెల్ప్ అండి. థ్యాంక్ యూ అండి. దేవుని నామం పేరిట మరొక్కసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భోజనం చేసి వెళ్ళండి అండి. అందరినీ కోరుకుంటున్నామండి, అందరి తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అందరూ ఒక్క 5 minutes టైం ఇస్తే మేము డిన్నర్కి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కొంచెం సైడ్ ఇవ్వండి, ఇటు సైడ్ డిన్నర్ అరేంజ్ చేసేస్తాం. మ్యూజిషియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను పిల్లలు చక్కగా మరి యవనస్తులైనా కానీ దేవుని కార్యక్రమంలో డెడికేటెడ్గా పాల్గొన్నారు. మంచి చక్కటి సంగీతం అందించినారు. రసవత్తరంగా మరి కొనసాగేది మీ యొక్క కష్టము. దయచేసి మిమ్మల్ని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. మనసార ప్రార్థించుచు యేసుని ధరి చేరెదను. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. శ్రమలెల్ల తీర్చుమయా, విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయే నా ఆశ్రయము, హాయి
హాయిగా నచ్చటుండెదను సిలువాయే నాశ్రయము హాయిగా నచ్చటుండెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నన్ను చేయి విడువకు నాథ నిందలెన్నో పొందినను నన్ను చేయి విడువకు నాథ నిందలెన్నో పొందినను నీకై సహించదనంత నీ బలము నాకిమ్ము నీకై సహించెదనంత నీ బలము నాకిమ్ము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతిని పాడెదా ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతిని పాడెదా
ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా ఇదియే మా జీవార్పణ మమ్ము కాపాడిన మా దేవా ఇదియే మా జీవార్పణ ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతిని పాడేదా గోతిలోనికి దిగినా మన్ను నిన్ను స్తుతించునా గలమెత్తి పాడగలనా మృతులలో కానా గోతిలోనికి దిగినా మన్ను నిన్ను స్తుతించునా గలమెత్తి పాడగలనా మృతులలో కానా